మామిడి ఉమ్, మన జాతీయ పళ్ళం అండి. అవునండి. అందరూ జాతీయ పక్షి నెమల గురించి, జాతీయ జంతువుల గురించి ఆలోచిస్తున్నారు, ఉమ్, మాట్లాడుతున్నారు, ఉమ్, మీటింగ్ నడుస్తున్నాయి. కానీ జాతీయ వృక్షం మామిడి కదా, అవును. దాన్ని అలాంటి మామిడిని పనికి రాకుండా చేస్తున్నారు. విపరీతం మందులు కొట్టుకొని ఉమ్, కాయ పక్కనకు వచ్చినాక దాన్ని హార్వెస్ట్ చేసి అవును. ఒక కార్బైడ్ స్టోన్ వేసి అవును. సమాధానికి ఇచ్చి మామిడికాయ విలువ చెడు కూడా వేస్తున్నారు రైతులు. కరెక్ట్. అది చాలా బాధ అనిపిస్తా ఉందండి అలాంటి చూస్తుంటే. కరెక్ట్ అండి. ఈ సహజసిద్ధంగా పండించిన మామిడి పండ్లు తీసుకుని చాలా మంది 30-40 ఏళ్ళ ముందు తిన్నామండి ఇట్లాంటి మామిడికాయ పెద్దవాడు అంటే నాకు ఎంత హ్యాపీ అనిపించింది రైతుకి. నాలాగే నా తోటి రైతులు ఎంతమంది హ్యాపీ అయ్యింటారు కదా అలాంటి నిజం కదా, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, ఆ తర్వాత హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. కరెక్ట్ కదా. ఎంత సంపాదించిన ఆరోగ్యం బాగుండకపోతే ఏం ఉపయోగం చెప్పండి. చెప్పండి. ఈ మెకానికల్ లైఫ్ లో ఫాస్ట్ గా పరిగిస్తున్నారు. అవును, ఏం తింటున్నారు చూడట్లా. నిజం. చాలా బాగా వచ్చింది పూత, చూడండి. అవునండి. ఇదైతే మే వరకు వస్తుందండి. ఇది వస్తుందండి. వస్తుంది. పూత యాక్చువల్ గా ఈ దీంట్లో 95% మగపోత ఉంటుందండి. 90% రాలిపోతుంది, 5% మిగులుతుంది. ఆ పూత మిగిలిన కూడా రకరకాల పిచికారులు చేస్తుంటారు రసాయనిక రైతులు. ఓ, పూత ఉండాలని, పూత ఉండాలని 5 సార్లు కుట్టడము. 2 times నేను కాన కషాయము ప్లస్ జీవామృత స్ప్రే చేసుకున్నా. ఇలా ఇచ్చింది ఉచితకాయ నాణ్యంగా ఉంటది. అదేనండి. అవును, అవును. అంటే మీరు ఎక్కువ నాకు ఇంత దిగుబడి కావాలి, నాకు ఈ డబ్బు సరిపోదు, ఇంకా కావాలనే కాన్సెప్ట్ మీరు పెట్టుకోలేదు కాబట్టి. నాకు మంచి ఫుడ్ ఇవ్వాల సమాజానికి అని అట్లే ఆలోచిస్తున్నాను నేను. అందుకని నాకు చాలా తృప్తినిస్తుంది. మంచి రేట్ పోతున్నాయి నా మ్యాంగోస్. చాలా మంది ఎక్కడి నుంచి అడుగుతున్నారు, ఫోన్లు చేసి పంపిస్తున్నా. డే బై డే ఆ వాల్యూ ఇంకా ఇంక్రీజ్ అవుతా ఉంది. అంతపాటు నా తోట రైతులకు కూడా నేను విజ్ఞానాన్ని పంచుకుంటూ ఈ కషాయాలన్నీ కూడా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ, మామిడి పండ్లు కూడా అతను మా ఫార్మర్ లోన్ అడిగితే నేను ఇవ్వడం, వాళ్ళ దగ్గర తీసుకోవడం, రైతుల దగ్గర అట్లా ముందుకు తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఏం వేసారండి ఇప్పుడు? ఇది వచ్చి ఒక దేశీవాలి వరి అండి. ఇది దేశీవాలి వరి పంట. దీన్ని కుజు బటాలియా అంటారు. అంతరించిపోయినటువంటి ఎన్నో దేశీ వరి వంగడాలను కాపాడుకుంటున్నాం మేము. నవార పండిస్తాను, కుజు బటాలి పండిస్తాను, నేను ఇంద్రాణి పండిస్తాను. ఇది కుజు బటాలి అనే బియ్యము సన్నటి బియ్యం. అవునా? దీనికి లెస్ సోడియం ఉంటుంది, లెస్ గ్లూకోజ్ ఉంటుంది, మంచి నిద్ర పడుతుంది. ఈ కాస్త ప్లేస్ అటు సైడ్ ప్యాడీ ఉంది నాకు. ఎవ్రీ ఇయర్ నేను 1.5-2 acres ప్యాడీ చేస్తాను. దాంట్లో 2-3 రకాల దేశీ వరి వంగడాలు పండించుకుంటాను. నాకున్న వినియోగదారులు పంపిస్తుంటాను. మంచిగా ఎంతో బాగుంటాయి, రుచి బాగుంటాయి, ఎక్కువ పోషక విలువలు ఉంటాయి దేశీ దాంట్లో. హైబ్రిడ్ దాంట్లో ఏమి ఉండవు. ఇప్పుడు ఇది వరి ఎంత ఏరియాలో పండిస్తున్నారు? 1 acre వేసాను. 1 acre లో మీకు సంవత్సరం అయినప్పటికీ ఎంత వస్తుంది దిగుబడి? అంటే నాకు 1 acre ఆల్మోస్ట్ 35 bags దాకా వస్తాయి. దాన్ని నేను బియ్యం చేసుకుని వినియోగదారులు పంపించుకుంటాను. కుజిబటాలి, ఇంద్రాణి, నవారా వేసాను. ఇప్పుడు దాన్ని బియ్యం రూపంలో మలుచుకొని నేను నా వినియోగదారులకి పంపిస్తుంటాను. మీరు చూసారు కదా, కింద ఎక్కడా కూడా ఏం చదును చేయలేదు, ఇది ఇలాగే రాగా వదిలేశారనమాట. అక్కడ ఏం వేశారండి? అది వరిగడ్డి అండి. నాకు దేశీ ఆవులు ఉన్నాయి. ఇది వరిగడ్డి. దీనికి నేను, మీరు చూడండి ఎంత గ్రీనరీ ఉంది, చాలా చాలా చక్కగా. ఇలాంటి గడ్డి బాగా రావాలని రైతులంతా యూరియా వేస్తుంటారు. అయ్యో, ఎంత బాధ అనిపిస్తుంది. అలాంటి గడ్డి తింటే ఆవు కూడా మంచి పాలు ఇస్తాయి. మంచి పాలు ఇస్తుంది. నిజం. మర్చిపోయానండి, నేను మీరు పెట్టిన పెరుగు సూపర్ గా ఉంది. నిన్న రెడ్డి గారు పెరుగు పెట్టారు మాకు డిన్నర్ లో. ఎంత బాగుందో అసలు, మన సిటీలో దొరకదు అంత మంచి పెరుగు. దేశీ ఆవు ఇలాంటి స్వచ్ఛమైనటువంటి గడ్డి తింటే మంచి నాణ్యమైన పాలు ఇస్తుంది. అవును, అవును. చాలా బాగుందండి ఈ గడ్డి కూడా నిజంగా. సో ఎన్ని ఆవులు ఉన్నాయండి మీ దగ్గర? నాకు ఇప్పుడు ఒక 5 ఉన్నాయండి. 5 ఆవులతోనే వ్యవసాయం అంతా చేస్తున్నారు? ఒక ఆవు సరిపోతుంది. నేను 5 ఆవులు పెంచుకుంటున్నా, మంచి ఆవులు. ఇదేంటి సార్? ఇది జీవామృతం అండి. ఇది దేశీ ఆవు పేడ, దేశీ ఆవు మూత్రము, బెల్లము, ఉలో పిండి, కొంచెం మట్టితో చేస్తాము. జీవామృతం అనేది సాయిల్ ఎంతో ఎన్రిచ్ చేస్తుంది. జీవామృతం 200 లీటర్ ఎకరా పారిచ్చామనుకోండి, భూమిలో ఒక అద్భుతమైనటువంటి సూక్ష్మరాశి డెవలప్ అవుతుంది. ఎర్రలు పైకి వస్తాయి. ఎర్రలు ఉంటాయి, ఎర్త్వామ్స్ ఉంటాయి కదా, అవి ఎంత మేలు చేస్తే మీ అందరికి తెలుసు. అవునండి, అవును. మొత్తం అదే దున్నుతుంది. దీనివల్ల అంత ఉపయోగం అండి. పొలం చల్లామంటే. అంటే ఎప్పుడెప్పుడు వేస్తారు ఇది? ఇది మంత్లీ 2 సార్లు వేసుకుంటానండి. ఏమండి, ఈయన ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు మీ దగ్గర? 60 ఏళ్ళు అయింది. ఇప్పుడు మీ వయసు ఎంత? మర్చిపోయి ఉంటుంది, అలా 70 ఉంటుంది. నేను చిన్నప్పుడు ఉన్నాడు. అచ్చా, వీళ్ళంతా కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగం. మీరు చెప్పులే వేసుకోలేదు, ఇలాగే నడుస్తారా? అట్లా నడుస్తాడు. ఆ కాళ్ళు ఏమన్నా గుచ్చుకుంటుందేమో. అంతేనా? మట్టి మనుషులు అంటే ఇదే నిజంగా. అంతే అంతే. రెడ్డి గారు, అంటే నేను విన్నాను మనకి మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా మిమ్మల్ని పిలిచి ఫార్మింగ్ అది చేస్తున్నారు, నేను కరెక్టేనండి? నిజమే అండి. ఓకే. కృష్ణారెడ్డి గారు రమ్మన్నారు, వెళ్ళాను.
మా ల్యాండ్ మీరు చేంజ్ చేసి చాలా హ్యాపీ అనిపించింది. పెద్ద ఆయన పిలిచి మాట్లాడడము. ఓ ఎక్కడండి ల్యాండ్ ఎక్కడ? అక్కడ మోయినాబాద్ దగ్గర ఉంది. దాన్ని నేను కన్వర్ట్ చేస్తాను నేచర్లోకి. ఆల్మోస్ట్ ఇప్పుడు వెజిటబుల్ గా డిజైన్ చేస్తున్నా. మ్యాంగో ఆర్చిడ్స్ కి ఎలా స్ప్రే చేయాలా ఇవన్నీ కూడా నేనే వాళ్ళకి గైడ్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖాళీ ల్యాండ్ ఉంది, మ్యాంగో ఆర్చిడ్ ఉంది వాళ్ళకి, ఉంది కొంచెం ఖాళీ ల్యాండ్ లో వెజిటబుల్స్ ఎలా తయారు చేయాలా అని నేను నా టీం నేర్పిస్తున్నాను. ఓకే ఓకే, మీ టీం ఉన్నారండి అక్కడ? ఫార్మర్స్ ఎక్కడ ఉండరు నా టీం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మా అత్తగారు ఊళ్ళు బాగాలేదని ఊళ్ళో ఉన్నాను నేను ఇక్కడ. నేను ఉండాల్సింది హైదరాబాద్ వెళ్ళాల్సింది, కానీ నా ఫార్మర్ వెళ్ళిస్తే అక్కడ వర్క్ చేస్తున్నారు. ఓకే, నేను ఇచ్చిన ప్లాన్ గైడెన్స్ ఒకరు క్లబ్ మాట్లాడుకుంటాం ఏం చేయాలి ఈ రోజు అని. అలా నడుస్తుంది వర్క్. ఇప్పుడు మన వెనకాతల చెరుకు ఉంది యాక్చువల్లీ. దీనికి మీరు ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అంటే ఏం చెప్తారు? సేమ్ సహజ పద్ధతులు ఉన్నాయి అంతే. పొలం దున్నడము, భూమిలోకి సారం గానజామృతం వేయడము, సహసిద్ధంగా వచ్చిన చెరుకుని బెల్లం తయారు చేస్తాను. బెల్లం కర్మాగారం చూపిస్తాను అండి. నీట్ గా బెల్లం తయారు చేస్తాము. ఇంత వినియోగదారులకు అద్భుతమైనటువంటి బెల్లం పొడి పంపిస్తున్నాం. మనకి బెల్లంలో కూడా చాలా రకాలు ఉన్నట్టున్నాయి కదండి. అంటే ఎట్లా అంటే మనకి తాటి బెల్లం అంటారు. తాటి బెల్లం అంటే అది తాటి చెట్లతో చేసి, ఇది నా చెరుకు బెల్లమే నాన్ బెల్లం నేను అంటాను. కళ్ళ మొదలు తెలిసిన రైతులు ఉంటారు, తీసుకోవచ్చు కూడా. కానీ ఈ తాటి బెల్లం తెచ్చి రోడ్డు పైన అమ్ముతుంటారు. తాటి ఎక్కడ చూస్తే ఎవరు తెలియదు. సహసిద్ధంగా పండించిన చెరుకుతో స్వచ్ఛంగా మేము బెల్లం తయారు చేస్తాం ఇక్కడ మా చెరుకు క్రషర్ లో. తప్పకుండా దాన్ని వినియోగదారులకు పంపిస్తుంటాం. తప్పకుండా చూపిద్దామండి, అది కూడా చూపిద్దాం. రెడ్డి గారు మీ దగ్గర చింతకాయ కూడా ఉంటుంది? చింత చెట్లు నాకు ఆల్మోస్ట్ 10 మాన్లు ఉన్నాయి. ఈ చింతకాయల్ని సీజన్ లో దాన్ని రాల్చి ఒబ్బిడి చేసి చింతపండు పంపిస్తుంటాం వినియోగదారులకి. చింతపండు నిల్వ ఉండాలంటే ఎలా? ఇప్పుడు దీన్ని మీరు చింతపండు చేసేస్తారు, దానికి పురుగు పట్టకుండా? ఏం కాదే, చింతకాయని ఒక కట్టికాయ లాగా ఉంటుంది, దాని అలాగే ఒక 2-3 months అలాగే ఉంచుకుంటాం ఇంటి దగ్గర. దాని తర్వాత స్టిక్ తో పగలు కుడితే పైన ఒబ్బడి పగిలిపోతుంది. మళ్ళీ పండు వేరు చేసి కుట్టి పండు వేరు చేస్తాము. అలా నీరు ఉంటుంది. ఏం కాదు, పురుగు పట్టదా? ఏం కాదు. మరి మా ఇంట్లో పురుగు, మీ ఇంట్లో ఎప్పుడైనా చిన్నప్పుడు పురుగు పట్టిందా? మాకు మాత్రం పట్టదు, అందుకని ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. అయ్యో, మాకు అంత పట్టదండి. ఒక పండు కోయండి సార్, టేస్ట్ చూద్దాం. డెఫినెట్ గా పండిందా సార్? ఇది ఇంకా టైం ఉంది, వస్తుంది. పచ్చి తినచ్చు. పచ్చిదా? అయ్య బాబాయ్, పచ్చి తినేంత సీన్ లేదు, చాలా పుల్లగా ఉంటుంది. నేను పండిందేమో అనుకున్నాను. అయితే ఇంకా ఎండాలి అయితే. కానీ మంది చింతకాయలు ఏంది నేచురల్ కదా, ఏం చేయగలదా అంటారు. మీరు చూడండి, ఇప్పుడు ఈ చింత చెట్టు ఉంది, కింద నేను కూరగాయలు వ్యవసాయం చేస్తా. ఆ భూమికి నేను సారవంతం చేస్తాను. భూమిని జీవామృతం ఇచ్చి, ఆకు కషాయాలు వేసి, ఘనజాతం వేసి, చింత వేర్లు తీసుకుంటాయి ఆ జీవంని. నేచర్ గా ఉంటది. పైన చెట్టు కింద రసాయన మందులు వేసి చేశారనుకోండి, రసాయన వ్యవసాయం అవుతుంది కదా. అవును, ఇక్కడ అరటి వేసినట్టున్నారు. ఇది చూడండి, ఇది ఒక అద్భుతమైన మల్టీ లేయర్ వెజిటబుల్ గార్డెన్ డిజైన్ చేసాం మేము. ఇది ప్రతి ఒక్క రైతు దీన్ని వేసుకోవాలని అనుకుంటాను. ఎందుకంటే ఒక 20 సెంట్లో 15 సెంట్లో దీన్ని వేసుకుంటే 10 ఫ్యామిలీలు సరిపోతుంది ఇంట్లో వచ్చే కూరగాయలు. అవునండి. చుట్టూ ఇట్లా నెట్ కడతాము. నెట్ కట్టినప్పుడు ఏ పురుగు కూడా కానీ 6 అడుగుల కన్నా ఎక్కువ ఎక్కలేదు హాని చేసే పురుగు. అందుకని చుట్టూ మెష్ ఉంటుంది. ఇది చూడండి, లోపల ఎదురులతో డిజైన్ చేసాం దీన్ని. చూడండి, ఎదురులు టమాటాలు పండించాం. 2 లైన్ టమాటా, 2 లైన్ వంక, 2 లైన్లు బ్రింజ్, ఇలాంటివన్నీ వేసుకుంటాము. తీగ జాతివన్నీ వేసాము. తీగ జాతివన్నీ అయిపోయాయి, అంటే హార్వెస్ట్ చేసాము. ఇది చూడండి, దేశీ బెండ ఎంత బాగుంది. దేశీ బెండ కొయ్యకండి, ఎర్రగా ఉన్నాయి. దేశీ వాలి బెండ ఇది. అంతేనా? ఎర్రగానే ఉంటాయా? ఇంకా టమాటాలు అసలు చూడండి ఎంత బాగున్నాయో. పచ్చి టమాటాలు పచ్చడి చాలా బాగుంటుంది, ట్రై చేశారా? ఇది చూడండి, చాలా మంది టమాటా ఎట్లా కొడుతుంటారు, విపరీతమైన మందులు. చూడండి ఎంత బాగున్నాయి. అవును, మందు వాసన ఎక్కడా కూడా రావట్లేదు, కొడితే ఆ వాసన వచ్చేస్తాయి. యాక్చువల్ గా కషాయాలన్నీ కుట్టుకుంటాము, నీట్ గా పండించుకుంటాము. ఇది వచ్చి ఒక అద్భుతమైనటువంటి డిజైన్ అండి. నేను వేసుకున్నది పత్తి వెదురులు ఉంటాయి, వెదురుకి తీగ జాతాలు ఇస్తాం. ఇది చూడండి, ఇవన్నీ క్రీపర్స్ గింజలు వేస్తే ఇవంతా పైన ఇట్లా అలతాయి, ఇట్లా పైకి వెళ్ళిపోతాయి. ఇక్కడ లిమిట్ లైట్ షాడో ఇస్తుంది క్రాప్ కి. పర్వాలేదండి, ఆ ఎండ సరిపోతుంది మొక్కకి. ఆకులంతా మళ్ళీ రాలి భూమి సారవంతం అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏమి ఆనపకాయ వేసారా? సొరకాయ, కాకరకాయ. ఆనపకాయ అంటే కాదు, సొరకాయ. ప్రతి ఒక్క తీగ జాతి గింజలు 2 నాటుతాం ఇక్కడ చెట్టుకి. ప్రతి వెదురుకు నాటుతాం. ఇది వచ్చి ఎకో ఫ్రెండ్లీ డిజైన్. ఇది 5 అడుగులకి 6 అడుగులు డిస్టెన్స్ పెట్టుకుని వెదురు నాటిస్తాము. పైన కమ్మి కడతాము, చుట్టూ మెష్ కడతాము. దీంట్లో ఏమవుతుందంటే ఫార్మర్ కి చుట్టూ మెష్ ఉండడం వల్ల చాలా పురుగుల బెడ తగ్గుతుంది. ఇలా తీగ కమ్మి కట్టుకున్న దానికి పైన క్రీపర్స్ పైకి వెళ్ళిపోతాయి. ఎదురు ఒక 5 ఏళ్ళు పోయినా భూమిలో కలిసిపోతుంది నేచురల్ గా. అంతవరకు ఇలా కింద బెడ్స్ ఉంటాయి. బెడ్స్ పైన ఒక బెడ్ పైన టమాటా, 5 వ్యవసాయం చేస్తున్నారు. 5 లేయర్ మోడల్ ఫార్మింగ్, వెజిటబుల్ ఫార్మింగ్. ఇవన్నీ ఎందుకు కట్ చేయలేదండి, వదిలేసారు ఇలాగే? అవి తీయాలండి, మన ఫాస్ట్ పెరిగాయి కదా.